రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. రామ్మోహన్ రావు గారు రవి గారు నమస్కారం. నమస్కారం. ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే డీలిమిటేషన్తో అసెంబ్లీకి 75 మంది మహిళలని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 22 మందికి మహిళలకి టికెట్లు ఇచ్చాం. మహిళ ఆర్థిక స్వావలంబన చేకూర్చేది ఒక తెలుగుదేశం పార్టీతోనే. ముఖ్యంగా మహిళలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే మహిళలకు పెద్దపీట వేసే పార్టీ అని చెప్పేసి నిన్న అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? రవి గారు, మీకు అట్లాగే ప్రేక్షకులు నమస్కారం. నమస్కారం. రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటేమో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే తెలుగువారి ఆత్మగౌరవం కోసం. అట్లాగే ఒక రకంగా చెప్పాలంటే బీసీలకు పెద్దపీట వేసింది మనకు ఎన్టీ రామారావు గారి కాలంలో 92 ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ. ఆ విషయంలో ఒప్పుకోవాలి. అలాగే న్యూట్రల్స్ కి, ముఖ్యంగా మహిళలకి ఎక్కువ అవకాశాలు ఇచ్చిన పార్టీ కూడా. ఉదాహరణకు వరంగల్లో కల్పన డాక్టర్ ఉండేవారు, అంటే ముఖ్యంగా సత్యనారాయణమూర్తి గారిని పాలకొల్లు డాక్టర్ గారు. అట్లా మనకు న్యూట్రల్స్ బయట నుంచి వచ్చి డాక్టర్లుగా, అడ్వకేట్స్ గా, ఇతరత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చిన పార్టీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను సమర్థించవచ్చు. కానీ డిలిమిటేషన్ తర్వాత కదా వచ్చేది అంటున్నారు. అప్పుడే ఆశ్చర్యపడుతున్నారు. కానీ ఢిల్లీ బహుత్ దూర్ హై అన్నట్టు మరి ఎప్పుడు జనాభా లెక్కలు అవుతాయి, జనాభా లెక్కల తర్వాత డిలిమిటేషన్ ఎప్పుడు మొదలవుతుంది, దానిలో సీట్ల పెంపు సమస్య ఏమిటి, దాని తర్వాత సీట్ల పెంపులో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఒక మాట స్టాలిన్ నుంచి మొదలుపెట్టి రేవంత్ రెడ్డి వరకు మాట్లాడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మాట అన్నారు, కానీ ఇప్పుడు కూటమిలో ఉన్నారు కనుక ఆ మాట అనలేకపోవచ్చు. ఇప్పుడు కనుక దక్షిణాదికి జరిగే అన్యాయం గురించి, వీటన్నిటి గురించి మాట్లాడిన తర్వాతే కదా 2029లో అయితే 28లో మాకు తెలంగాణ అసెంబ్లీ, 29 అయితే పార్లమెంట్ అసెంబ్లీ. కనుక 29 ఎన్నికల్లోపు అయితే ఇవన్నీ జరుగుతాయి నేను అనుకుంటలేను. ఎప్పుడో 2034లో వచ్చే ఎన్నికల కోసం ఇప్పుడే మాట్లాడి అప్పుడెప్పుడో పెరుగుతాయనే మాట సరైంది కాదంటున్నాను. ఒకవేళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే చంద్రబాబు నాయుడు గారి మాటల్లో ఒక అర్థం ఉంటే 29 లోపటిని అంటే పెద్దగా వేగవంతం చేస్తే పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఆధునిక టెక్నాలజీ వచ్చింది, జనాభా లెక్కలు గతంలో లాగా ఇంటింటికి ఒక్కొక్క తిరిగి అవసరం లేదు. డైరెక్ట్ గా మనం ఆన్లైన్ లో నమోదు చేయొచ్చు, మనం అక్కడే పోయి కూడా. అంటే గతంలో పేపర్ల మీద అన్ని లెక్కలు తీసుకునే వాళ్ళు కదా, జనాభా లెక్కలు పూర్తి 26లో చేయొచ్చు. 26 జనాభా లెక్కల తర్వాతనే ఈ డిలిమిటేషన్ ప్రక్రియ మొదలవుతుందని యాక్ట్ లో ఉన్నది, 2021 డిలిమిటేషన్ యాక్ట్ లో. కనుక యాక్ట్ ప్రకారం 2026లో జనాభా లెక్కలు జరిపించండి, వెంటనే డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తి 1.5 year 2 years పడుతుంది జనాభా మన ఇది డిలిమిటేషన్. ఇవన్నీ 3 ఏళ్ళు పూర్తి చేస్తే 2029లో కొత్తగా డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసి లేడీస్ సీట్లు పెంచుతారా ఎక్కువ. ఇంకో మాట కూడా ఉంది, లేడీస్ కు 50% సీట్లు పెంచుతాం అంటున్నారు. అంటే మొత్తం 543 పార్లమెంట్ సీట్లను 835 పెంచుతా అంటున్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో కూడా విభజన చట్టంలో ఉన్న సీట్ పెంపు జరిగింది అనుకోండి, వారన్నట్టు వస్తాయి, 75 సీట్లు వస్తాయి, కాదంటలేదు. కానీ ఇదంతా జరగడానికి ఇన్ని అడ్డంకులు ఉన్నాయి కనుక ఇప్పుడే ఆశ పెట్టకండి, ఆ అడ్డంకులు తొలగించే ప్రయత్నం చేయమని మనం చంద్రబాబు నాయుడు గారిని కోరవచ్చు.